హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇది మన ఛానల్‌లో వచ్చే ఫస్ట్ లాంగ్ వీడియో అండి. నాకు చాలా స్పెషల్ కూడా ఈ వీడియో. ఎక్కడికెళ్తున్నాను, ట్రైన్‌లో ఉన్నాను అనుకుంటున్నారా? నేను హిందువులందరి ఫేవరెట్ ప్లేస్, లైఫ్‌లో ఒక్కసారైనా విజిట్ చేయాలి అనుకునే ప్లేస్‌కి వెళ్తున్నాను. ఒకసారి గెస్ చేయండి ఎక్కడికై ఉంటుందో? వారణాసి. నేను చాలా కాలంగా వారణాసి వెళ్ళాలనుకున్నానండి. కాకపోతే కుదరలేదు. ఫైనల్‌గా నేను వారణాసిలో ఉన్నాను. ఇది వారణాసిలో మేము స్టే చేసిన రూమ్ అండి. రూమ్ చాలా బాగుంది. స్పేషియస్‌గా కూడా ఉంది. ఈజీగా 6-7 మెంబర్స్ ఈజీగా ఈ రూమ్‌లో ఉండొచ్చనమాట. వాష్‌రూమ్స్ కూడా చాలా నీట్‌గా ఉన్నాయి. మేము ఫ్రెష్ అయిపోయి ఘాట్స్ చూడ్డానికి బయలుదేరామండి. ఇక్కడికొచ్చాక నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా సార్లు రావాలి, రావాలి అనుకున్నాము. చాలా సార్లు ప్లాన్ చేశాము. కానీ లాస్ట్ మినిట్‌లో ప్లాన్ క్యాన్సిల్ అయిందనమాట. ఇప్పుడు ఫైనల్‌గా వచ్చి ఇక్కడ ఆహ్, ఘాట్‌లో నిల్చున్నప్పుడు ఆ సెకండ్ నాకు అనిపిచ్చిందండి. నేను కాశీ వచ్చాను. ఫైనల్‌గా నేను ఇక్కడికి రాగలిగాను అని. మనందరికీ తెలిసిన విషయమే. హిందువుల్లో అత్యంత పవిత్రమైన క్షేత్రం ఏది అంటే కాశీ క్షేత్రం అని. సాక్షాత్తు పరమశివుడి నివాసం కదండీ కాశీ. ఇక్కడ మనకి ఆ వైబ్ తెలిసిపోతది. మనకి ఆ ఫీలింగ్ వస్తదనమాట ఇక్కడికి రాగానే. ఒక డివోషనల్ ఫీలింగ్ వస్తదనమాట. 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగమైన కాశీ క్షేత్రానికి మనం దర్శించుకోవడానికి వచ్చినట్టయితే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కాశీ విశాలాక్షి అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చండి. కాశీనగరం మొత్తం 3000కు పైగా ఆలయాలున్నాయంట. ఇక్కడ 84 ఘాట్లు కూడా ఉన్నాయి. మేమిక్కడ ఘాట్స్ అన్నీ తిరిగి చూడ్డానికి కోసమని ఒక బోట్‌ని మాట్లాడుకున్నాం. బోట్ ఎలా మాట్లాడుకున్నామంటే మేము మొత్తం 10 మెంబర్స్ వెళ్ళామండి మా ఫ్యామిలీ. ఓన్లీ ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తామన్నారు. ఓన్లీ మా ఫ్యామిలీ మాత్రం తిప్పి చూపించడానికి వేరే వాళ్ళని ఎవరిని ఎక్కించుకోమన్నారు. సరే అని మేము ఎక్స్‌ట్రా పే చేసాం కూడా అమౌంట్. కానీ బోట్ స్టార్ట్ అయ్యే టైంకి వేరే వాళ్ళని కూడా ఎక్కించుకున్నారనమాట. వేరే ఫ్యామిలీ కూడా. ఇంకప్పుడు మనం ఏం అనలేం కాబట్టి మేము ఏం అనలేకపోయాం. వాళ్ళు అలా చేస్తారనమాట. మనీ ఎక్స్‌ట్రా చార్జ్ చేసి కూడా వేరే వాళ్ళని ఎక్కించుకుంటారు. ఇంకా 1:00 ఆ టైంకి మేము టెంపుల్‌లోకి దర్శనం కోసం వెళ్ళామండి. చాలా ఎండగా ఉండే. లోపలికి ఫోన్ ఎలో లేదండి టెంపుల్‌లోకెళ్ళడానికి. బయట నుంచి నేను ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను టెంపుల్‌ది. లోపలికి ఫోన్స్ కానీ, కెమెరాస్ కానీ ఏం లేదు. అక్కడ చెకింగ్ చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతుంది. ఎలాంటి గ్యాడ్జెట్స్ తీసుకెళ్ళడానికి లేదు. లోపలికెళ్ళాలంటే చాలా చోట్ల సెక్యూరిటీ వాళ్ళు మనని చెక్ చేసి మన దగ్గర ఏమన్నా ఫోన్స్ కానీ ఏదైనా ఉంటే లోపలికి ఎలో చేయట్లేదండి. ఫోన్స్ అన్నీ అక్కడ బయట లాకర్స్‌లో పెట్టేసుకోవాలి. ప్రైవేట్ లాకర్స్ ఉన్నాయి. కొన్ని ఫ్రీ లాకర్స్ కూడా ఉన్నాయి. ఎండ ఎలా ఉందంటే 1:00 ఆ టైంలో వెళ్ళడం వల్ల ఫుల్లుగా ఎండ కొట్టేస్తుంది. కింద కాళ్ళైతే అసలకి రెడ్‌గా అయిపోయాయి. అక్కడ ఒక మ్యాట్ ఏశారు. అయినా కూడా కాళ్ళు వేడికి చాలా మంటలొచ్చేసాయి. లోపలికెళ్ళలేదు. కానీ టెంపుల్ చుట్టూ లోపలనే కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయన్నమాట. అవన్నీ చూసుకుంటూ వెళ్ళాం. కనిపిస్తుంది కదా! టెంపుల్‌లో చాలా శివలింగాలుంటాయి. టెంపుల్ అనే కాదండి కాశీలో చాలా ప్లేస్‌లో మనకి చాలా శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి టెంపుల్‌లో శివలింగాలుంటాయి. ఇది టెంపుల్ లోపలనమాట. ఎదురుగా ఉండే శివలింగము. ఇంకా లోపలికి ఫోన్ ఏమి ఎలో లేదు కదా! బయట ఇక్కడ ఎల్ఈడీలో మనకి లోపల జరిగే పూజలు కనిపిస్తూ ఉంటాయి. ఎండ ఎంతగానం ఉందంటే మా వాళ్ళు ఉరుకుతున్నారనమాట కాళ్ళు కాలుతున్నాయని ఆ మంటకి. అక్కడి నుంచి మేము మణికర్ణిక ఘాట్‌కి వెళ్తున్నామండి. మణికర్ణిక ఘాట్ అంటే అందరికీ తెలిసిందే. ఇక్కడ చనిపోయిన వాళ్ళకి దాన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇక్కడే కాదు ఎక్కడెక్కడ చనిపోయిన వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి దాన సంస్కారాలు నిర్వహిస్తారు. ఎందుకంటే కాశీలో చనిపోతే ముక్తి ప్రాప్తిస్తుంది అని అందరి హిందువుల నమ్మకము. ఇక్కడ చూస్తున్నారు కదా! మొత్తం కర్రలున్నాయన్నమాట. ఇవన్నీ దాన సంస్కారాలకి యూజ్ చేసేవే. రోజుకి ఇక్కడ వందల్లో శవాలకి దాన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఎలా ఉందంటే అక్కడ అంతమంది చనిపోయిన వాళ్ళకి దానక్రియలు జరుగుతున్నా కూడా ఇక్కడ జనాలందరూ చాలా బిజీగా వాళ్ళ పనులు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు. అమ్మో! నాకైతే చాలా భయమేసింది. ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ ఒక టీ స్టాల్ కనిపిస్తుంది కదా! ఇక్కడే కాదు చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అక్కడ టీ అమ్ముతున్నారు, లస్సీ అదంతా అమ్ముతున్నారు. ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. పక్కనే అలా శవాలు కాల్చుతున్నారు. ఇక్కడ తినేవాళ్ళు తింటున్నారు. నాకు కొంచెం వింతగా అనిపించింది అది. ఫస్ట్ టైం నేను ఇలా
శవాలు కాలేది దగ్గర నుంచి చూడడం అనమాట. మరీ కిందికెళ్ళి చూడలేక అక్కడ పైన ఒక ప్లేస్ ఉంటే అక్కడికెళ్ళి వీడియో తీశాను. అక్కడ ఎవరో చనిపోయారు. వాళ్ళని అట్లా కాల్చేస్తున్నారు. సరిగ్గా కాలలేదని వాళ్ళు ఇలా కర్రలతో ఇలా పెట్టేసి పైకంటున్నారనమాట. ఆ ప్లేస్ మొత్తం ఎంత వేడిగా ఉందంటే అసలు పైన నిల్చొని నేను వీడియో తీస్తుంటే ఆ పొగలు వస్తున్నాయన్నమాట పై వరకు కూడా. చాలా అంటే చాలా వేడిగా ఉంది అసలు ఆ ప్లేస్ అంతా. వేడిగా ఉండడమే కాదు, అక్కడ స్మెల్ శవాలు కాలుతుంటే ఆ స్మెల్ కూడా పై వరకు వస్తుంది. అసలు ఎక్కువసేపు కూడా ఉండలేకపోయాము. ఒక 5 మినిట్స్ అట్లా ఉండడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది నాకైతే. లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా చనిపోయిన వాళ్ళని కాల్చడం దగ్గర నుంచి చూడడం. ఇదే ఫస్ట్ టైము. అక్కడ అయిపోయాక మేము ఇంకా అక్కడ లోకల్లో ఉన్న ఘాట్స్ అన్నీ తిరుగుతూ చూస్తూ ఉన్నామన్నమాట. అలా చూసుకుంటూ కొన్ని ఘాట్స్ అన్నీ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. అక్కడ ప్లేస్ బాగుంది. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఆ తర్వాత ఇట్లా ఘాట్లలో పైన ఇలా రుద్రాక్షలు అవన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటూ స్లోగా నడుచుకుంటూ వెళ్ళాము. కాసేపు అక్కడ గంగా నది ఒడ్డున కూర్చొని కొంచెం ఫొటోస్ దిగి అలా చిల్ అయ్యాము. ఆ తర్వాత ఒక బోట్ మాట్లాడుకున్నాము గంగా హారతి చూడడం కోసమని. మేము మార్నింగ్ ఎక్కిన బోట్ ఉంది కదా, అతను చాలా ఫాస్ట్గా తిప్పాడనమాట. అన్నీ అంత చూసేంత టైం ఇవ్వలేదు. ఇప్పుడు ఎక్కిన బోట్ అతనైతే చాలా నిదానంగా తీసుకొని వెళ్ళాడు. మంచిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడనమాట. ఇక్కడిక్కడ ఈ ఘాట్ ఉంటుంది అది ఇది అనేసి చెప్పి మంచిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు. మొత్తం తిప్పేసి గంగా హారతి టైంకి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. మంచి విషయం ఏంటంటే మా బోట్ ముందుంది. మాకు మంచిగా క్లియర్గా కనిపించింది గంగా హారతి. మంచిగా అనిపించింది నాకైతే. ఎప్పుడు ఇన్స్టాలో చూసిన ప్రతిసారి అనుకునేదాన్ని వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి, అక్కడ గంగా హారతి చూడాలి అని. ఇంకా అక్కడ వెళ్ళి గంగా హారతి కోసమని వాళ్ళు ముందు అంతా ఏర్పాట్లు చేస్తున్నారు. 7:00కి స్టార్ట్ అవుతుంది అన్నారు. కాకపోతే అప్పటికి ఇంకా చీకటి అవ్వలేదు. 7:30 వరకు వాళ్ళు మొత్తం అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. మంచిగా అన్నీ దీపాలు అదంతా పెడుతున్నారనమాట. మంచిగా అనిపించింది అసలుకి. ఇంకా 7:30 అయ్యాక వాళ్ళు గంగా హారతి స్టార్ట్ చేయగానే అసలు ఎంత బాగా అనిపించిందంటే నేను ఆ ఫీలింగ్ని అసలు ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోతున్నా. అంత బాగా అనిపించింది. నేనైతే అసలు ఫొటోస్ తీయలేదు, వీడియోస్ తీయలేదు, ఏం తీయలేదు. నేను మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసాను. నేను జస్ట్ అలా చూస్తూ ఉన్నా. ఎంతసేపు ఒక ఆల్మోస్ట్ 1.5 అవర్ మేము అక్కడే ఉన్నాము. అప్పటికి ఇంకా హారతి ఇస్తూనే ఉన్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. అది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకా గంగా హారతి అయిపోయాక మేము మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట. మేము మణికర్ణిక ఘాట్ దగ్గరలో ఎక్కామన్నమాట. మేము ఎక్కడ ఎక్కామో అక్కడ బోట్ అతను మళ్ళీ మమ్మల్ని దింపేశాడు. రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ మణికర్ణిక ఘాట్ చూసామన్నమాట. అక్కడ నైట్ టైంలో చాలా శవాలు కాల్చుతున్నారు. డే టైంలో అంత ఎక్కువ లేదు కానీ నైట్లో మాత్రం చాలా కాల్చుతున్నారు. ఇంకా మేము నడుచుకుంటూ వెళ్ళేప్పుడు కూడా చాలా బాడీస్ అక్కడ తీసుకెళ్తున్నారు. ఇతను నేపాల్ అతనంట. అక్కడ ఫ్లూట్ వాయిస్తున్నాడు. మంచిగా అనిపించింది. ఇక్కడ ఇది రుద్రాక్ష అనమాట. మన ముందే వాళ్ళు పీల్ తీసేసి ఇట్లా హోల్ చేసి ఇస్తారు. ఒరిజినల్ రుద్రాక్ష అని చెప్పారు. పంచముఖి రుద్రాక్ష. మేము కొన్ని తీసుకున్నాము. అంతా తీసుకుని మేము ఇలా నడుచుకుంటూ రూమ్కి వెళ్దామని కొంచెం దూరం అటు ఆటోస్ ఉండవన్నమాట. రిక్షాస్ మాత్రమే ఉంటాయి. అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆటోస్ లోపలికి ఎంట్రీ ఉండదు. రిక్షా ఎక్కడం కోసమని అక్కడ వెళ్తున్నాము. చాలా క్రౌడ్ ఉండే అసలుకి. మంచిగా అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మేము చాలా టెంపుల్స్కి వెళ్ళాము. ఫస్ట్ టైం మేము కాలభైరవ టెంపుల్కి వెళ్ళాము. కానీ అక్కడ వీడియో తీయలేకపోయాను. కాలభైరవ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడ నుంచి కాలభైరవ టెంపుల్ నుంచి కొంచెం దూరంలో మహామృత్యుంజయ ఆలయం ఉంటుంది. అక్కడ ధన్వంతరి బావి అని ఉంటుంది. బావిలో వాటర్ తాగితే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు, ఆరోగ్యంగా ఉంటారని అందరూ నమ్ముతారనమాట. సో మేము కూడా అక్కడికి వెళ్ళి కొంచెం వాటర్ తీసుకున్నాము, వాటర్ తాగాము. ఆ తర్వాత ఇక్కడ నుంచి మేము మళ్ళీ కాలభైరవ టెంపుల్ పక్కన ఇక్కడ సాక్షి గణపతి ఉంటుంది. కాశీలో సాక్షి గణపతి. ఇక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సాక్షి గణపతి, కాశీ విశాలాక్షి దగ్గరికి కూడా మేము వెళ్ళాము. అక్కడ కూడా వీడియో తీయలేకపోయాము మేము. వీడియో ఎలా లేదనమాట. ఈ కుబేర స్వామి కూడా అక్కడ అన్నపూర్ణాదేవి టెంపుల్లోదే. అన్నపూర్ణాదేవి టెంపుల్లో ఇంకా మేము అక్కడ లోకల్లో చాలా టెంపుల్స్ తిరిగాం. కానీ ఎక్కడ ఫొటోస్, వీడియోస్